నమస్తే తల్లిదండ్రులు. మీ పిల్లలు ఇంటర్మీడియట్లో ఉత్తీర్ణులవుతున్నారు, ప్రథమ శ్రేణిలో, సంతోషం. మేనేజ్మెంట్ కోర్సెస్ ఎందుకు చేయాలి, ఎలాంటి భవిష్యత్తు ఉంది అని ఆలోచిస్తే దీనిపైన మరింత పెద్ద వీడియో కూడా చేస్తాను. ఇంటర్ తర్వాత మేనేజ్మెంట్ కోర్సెస్ అంటే బీబీఏ, బీబీఎం, అంటే ఒకప్పుడు బీకామ్, ఎంకామ్, ఎంబీఏ, అలాగే ఇప్పుడు బీబీఏ, బీబీఎం, బీసీఏ, బీసీఏ కాదు బీసీఎస్ అంటే కార్పొరేట్ సెక్రటరీషిప్, ఇలా అనేక రకాలు. అలాగే బ్యాచులర్ ఆఫ్ ఇండస్ట్రియల్ రిలేషన్స్ అండ్ పర్సనల్ మేనేజ్మెంట్, ఇలా అనేక రకాల కోర్సెస్ ఆఫర్ చేస్తున్నాయి. పోస్ట్ గ్రాడ్యుయేషన్ లెవెల్లో పర్సనల్ మేనేజ్మెంట్, ఎంపీఎం, మాస్టర్ ఆఫ్ ఇండస్ట్రియల్ రిలేషన్స్ అండ్ పర్సనల్ మేనేజ్మెంట్, అదేవిధంగా మార్కెటింగ్ మేనేజ్మెంట్, సేల్స్ మేనేజ్మెంట్, లాజిస్టిక్ మేనేజ్మెంట్, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, డేటాబేస్ మేనేజ్మెంట్, ఇలా అనేక రకాలు, కనీసం 50 నుంచి 70 రకాలు మేనేజ్మెంట్ కోర్సెస్, ఇన్సూరెన్స్ మేనేజ్మెంట్, ఇలా ఎన్నో రకాలను ఆఫర్ చేస్తున్నాయి. ప్రతి మేనేజ్మెంట్ కోర్సులో ఉండాల్సిన మొట్టమొదటి లక్షణం మీ పిల్లలకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి. అది లేకపోతే నేను అందిస్తాను, పంపించండి. 2, లీడర్షిప్ క్వాలిటీస్ ఉండాలి. 3, ఎనలైజింగ్ పవర్ ఉండాలి. ఎనలిటికల్ కెపాసిటీ ఉండాలి. డెసిషన్ మేకర్ అయి ఉండాలి. తన చుట్టూ ఉన్న 4 పిల్లలు లేదా వాళ్ళని గైడ్ చేస్తూ ఉండాలి. తన మాట వాళ్ళు వినేలా ఉన్నప్పుడు, తను ఆడుకుంటున్నప్పుడు లేదా గ్రూప్లో ఉన్నప్పుడు ఎవరి మాట నెగ్గుతుందో చూసుకోండి. ఆ నెగ్గించే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మేనేజ్మెంట్కి సూటబుల్. 1, ఏమన్నాను, మేనేజ్మెంట్ కోర్సు చేయాలంటే ఇంగ్లీష్లో థరోగా నాలెడ్జ్ ఉండాలి. ఇంగ్లీష్ను ఓన్గా రాయడం, చదవడం రావాలి. మ్యాథమెటికల్ స్కిల్స్ ఉండాలి. ఎనలిటికల్ స్కిల్స్ ఉండాలి. రీజనింగ్ స్కిల్స్ ఉండాలి. వీటన్నిటితో పాటు హార్డ్ వర్కింగ్ నేచర్ ఉండాలి. సిన్సియారిటీ ఉండాలి. హానెస్టీ ఉండాలి. దుర్వ్యసనాలకు పాల్పడకూడదు. లీడర్ ఎప్పుడు కూడా ఒక మోడల్గా ఉండాలి. తను ఉండాలి, ఇంప్లిమెంట్ చేయాలి, ఇతరులకు మార్గదర్శకంగా ఉండాలి. అలాంటి లక్షణాలు ఉంటేనే మీ పిల్లల్ని మేనేజ్మెంట్ సైడ్ పంపించండి. లేకపోతే ఏదో చిన్న చిత్తగా ఉద్యోగాల్లో స్థిరపడేటట్టయితే కాదు. అవకాశం ఉంటే మమ్మల్ని సంప్రదించండి. మీ పిల్లల్లో ఉన్న స్కిల్స్ని మేము బయటకు లాగుతాం. అద్భుతమైనటువంటి మేనేజర్లుగా మీరు తయారవడానికి అవకాశం ఉంటుంది. షూర్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, కామెంట్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. అందరూ చెప్తూ ఉంటారు, ఆ కోర్స్ చేయండి, ఈ కోర్స్ చేయండి. ఏ కోర్స్ ఎందుకు చేయాలి, ఎలాంటి పిల్లలు చేయాలి, ఎలా ఉన్నప్పుడు పిల్లలు ఎలా ఇంప్రూవ్ అవ్వాలి,